ಮುಖ್ಯ ಅತಿಥಿಗಳಾಗಿ ಹಾಗೂ ಮುಖ್ಯ ಗಣ್ಯರಾಗಿ ಆಗಮಿಸಿರುವ ನಮ್ಮ ಪಕ್ಷದ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯದರ್ಶಿ ಗಾಂಧಿನಗರ ನಾರಾಯಣಸ್ವಾಮಣ್ಣವರೇ, ನಮ್ಮ ತಾಲೂಕು CPM ಪಕ್ಷದ ಹಿರಿಯ ಮುಖಂಡರಾದ ಪಾಪಣ್ಣವರೇ, ಪೊಲೀಸ್ ವೆಂಕಟೇಶಣ್ಣವರೇ, ವೈಪೂರು ರವಣ್ಣವರೇ, ಅವಳಿ ಕಾಶಣ್ಣವರೇ, ನಮ್ಮ ಸ್ನೇಹಿತ ಜಗದೀಶ್ ಅವರೇ, ಜನವಾದಿ ಮಹಿಳಾ ಸಂಘಟನೆಯ ಅಧ್ಯಕ್ಷರಾದ ಭಾಗ್ಯೇಶ್ ಅವರೇ, ನಮ್ಮ ಸ್ನೇಹಿತರ ವಕೀಲ ವೆಂಕಟೇಶ್ವರ, ಶಿವು, ಈರಪ್ಪ ಮತ್ತು SFI ನಮ್ಮ ಮುಖಂಡರು, ಅದೇ ರೀತಿ ನಮ್ಮ ತಾಲೂಕಿನ ಎಲ್ಲ ಮೂಲೆ ಮೂಲೆಗಳಿಂದ ಆಗಮಿಸಿರುವ ಅಕ್ಕಂದ್ರೆ, ಅಣ್ಣಂದ್ರೆ, ವಿದ್ಯಾರ್ಥಿ ಯುವಜನರೇ, ಏನು ಇವತ್ತಿನ ದಿನ ದೇಶದಲ್ಲಿ ಒಂದು ಕಡೆ ವಿದ್ಯೆ ಇಲ್ಲ, ಒಂದು ಕಡೆ ಅನ್ನ ಇಲ್ಲ. ಏನು ಇದರ ಮುಖ್ಯ ಕಾರಣ ಅಂದರೆ ಕಾಂಗ್ರೆಸ್ ಗೌರ್ಮೆಂಟಲ್ಲಿ UPA 1 ಮತ್ತು 2 NREG ಬಂತು, ಮತ್ತೆ ಜನರಿಗೆ ಅಕ್ಕಿ ಕೊಡೋ ಸ್ಕೀಮ್ ಒಂದಿತ್ತು. ಈಗ ఈ బీజేపీ సర్కార్ 10 ವರ್ಷದಿಂದ ಬಂದ ಮೇಲೆ మనమేమి కరువు పనులను ఏం చెప్తాము, మీకంతా తెలిసి ఉండేవాళ్ళంతా కూడా ఇక్కడ అంగన్వాడీ భాగంగా వచ్చి ఎప్పుడే బయటూరు భాగంగా కరువు పనులు చేస్తాడని. ఆ కరువు పనులు ఏదైనా తీసేయన్నారు. కరువు పనులే వద్దు జనాలకి, ఆ కాంట్రాక్టులకో JCBలకో ఇచ్చేసి ముఖ్యంగా మన ఈ బతుకుల పైన పెట్టుబడుతూ ఉంది. అదే రీతిగా యాడ చూసినా ప్రైవేట్ స్కూల్కి, ప్రైవేట్ కాలేజీలకి ఇదే బీజేపీ గవర్నమెంట్ పర్మిషన్లు ఇచ్చి గవర్నమెంట్ స్కూల్ అంతా లేకుండా చేస్తూ ఉంది. ఆమెకి చదివిండే చిన్నోడికి అందరూ చదువుతాడు మన ఇళ్ళు అంతా, PUC, డిగ్రీ, BCom, LLB, BE అంతా. ఏమంటే మన చిన్నోళ్ళు ఏడా ఆంధ్రాలో 4 రోజులకు పోయి 8 గంటలు పని బీజేపీ గవర్నమెంట్ 12 గంటలు చేసింది. పొద్దున్నే పోతే సాయంకాలం దుడిస్తే ఎంత అంటే 12,000 ఇస్తారు. లేదంటే నర్సాపురం పోవాలి, ఇంజనీరింగ్ చిన్నోడు, డిప్లొమా చేసుకొని చిన్నోడు ఈడిపోతే కూడా 12 గంటలకు 12,000 ఇస్తారు. ఎట్లు జీవనం చేయాలి ఈ పొద్దు పరిస్థితుల్లో? ఎట్లు జీవనం చేయాలి? దీనికంతా కారణం ఏమంటే ఈ బీజేపీ గవర్నమెంట్ ఏమంటే అంత కంపెనీలు బీజేపీ మా నాన్న చెప్పినారంతా ఏమంటే ఈ కంపెనీలంతా ఆదాని అంబానీ ఎవరికో ప్రైవేట్ ఇచ్చేయాలా, మనమంతా అడసేయాలి. ఆమె కృషికి వస్తే పోనీ మనం సేద్యం చేసిన బాగా కుదురుద్దామంటే మీకు తెలుసు టమాటా ముఖ్య మన తాలూకా టమాటా పంటాం. టమాటాకి సంవత్సరానికి 1 కిలో రేట్ వస్తుంది. దాన్ని నమ్ముకొని మనము చేసి 100 రూపాయలు అయిపోయి బాక్స్ 10 రూపాయలు కట్టాలి. అసమానత బ్యాలెన్స్, దానికి సరైన రేటు చెక్కాలి. పాలు 1 లీటర్ పాలకి 50 రూపాయలు ఖర్చు అయిపోయింది. ఆల్రెడీ మనకి ఎంత ఒక ఇది ఉంది క్యాలిక్యులేషన్. పాలకి 32 రూపాయలు ఇస్తాడు, దాంట్లో బతికేయాలి. ఆమెకి కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని రైతు సంఘాలు ఢిల్లీలో నిరంతరంగా 1.5 సంవత్సరంగా పోరాటం చేస్తాడు. ఇప్పుడు కూడా ఢిల్లీలో పోరాటం చేస్తాను. పంజాబ్, హర్యానా రైతులు, మన స్టేట్లో రైతులు నిరంతరం పోరాటం ఏమిటంటే కార్మికులకి కూల్చారయ్యంట, రైతులకు బెంబల అయ్యంట. చెప్పు మా నారాయణస్వామి చెప్పింది MS స్వామినాథన్ వరది అర్థం మేమేసుకుంటే అర్థం మీరి అంటారు. ఏమీ కూడా రైతుల పరంగా ಯಾವುದೇ ఒక తీర్మానం తీసుకునే పరిస్థితి బీజేపీ గవర్నమెంట్లే. జొత్తికేమింటే మీకు వాడి కన్నడలో చెప్పి నేను తెలుగులో చెప్తాడా, ఏడా ఒక దేవస్థానం ఉంది, మనం మా ఊర్లోనే ఒక దేవస్థానం ఉంది. దానికి ఏం చెప్పారు బీజేపీ వాళ్ళు వచ్చి, ఆడ కింద మసీదు ఉండేది, ముడుగాల దర్గా కింద కూడా యాభై హిందూ దేవస్థానం ఉంది. మనం ఏమింటే అందరూ అన్యాయంగా పోతాడం, తిరుపతికి పోతాడం, ధర్మస్థలం పోవడం, ధర్మాలు కూడా గౌరవించుకొని నమ్మిక ఉంటారు. వీళ్ళేమి ఓటు కోసం అయోధ్య అంటారు. నరేంద్ర మోదీ మాట్లాడితే పాటలు కేಳಿస్తారు, దానికి ముందు ఎవరు పాటలు పోయే ఉండదా? ఈ జనాలు ఏమైపోయినట్టు ఊర్లో నరేంద్ర మోదీ లేకుంటే దేశం మీద ఉంటారు. ఇదే మీకు ఇప్పుడు ఉండేవాళ్ళు కదా, మీ బిడ్డకు ఉద్యోగాలు ఉన్నాయా? కరెక్ట్గా మనలో తినుకుందా? ఆ నూగులు బండి ఇంకా వచ్చినారు, ఇంకా కొన్ని ఊర్లు ఇంకా వచ్చినారు, వాళ్ళకి ఉండే కిండ్లు లేదు, తాగే కిండ్లు లేదు. ఏం చేయండి నరేంద్ర మోదీ? ఏం చేయండి? కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి పెట్టండి. వాళ్ళే పూర్తి చాలా మంచోళ్ళు కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా మంచోళ్ళు పొగుడుతూ ఉంటాం మేము. ఈ పరిస్థితికి మేము ఎప్పుడు JDSకి జనాలపరంగా పేదవాళ్ళ పరంగా పార్టీ JDS కోటేస్తాడు. మనంతా కూడా JDSకి అయింది. ఈ కాంగ్రెస్ వాళ్ళు చాలా మంచోళ్ళు, చాలా దేశం ఉద్ధారణ చేయడం కాదు. సత్యం పరిస్థితికి ఏమంటే బీజేపీ సోలిచ్చి జనాలకి, పేద సాధికి, వీళ్ళకి నిరుద్యోగ సమస్య, ఆమెకి ఈ చదివేదానికి
ఇదంతా ఈ కోము ఏమంటే ధర్మాలకి ఎగిపెట్టేది ఇవన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు. వాళ్ళకంటే రుచి పెట్టరు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు పరిస్థితికి ఏమి బీజేపీ సోలించాలంటే కాంగ్రెస్ మనం ఓటు వేయనేలా, లేకపోతే మనకి గండార్థం ఉంది. మా స్నేహితులు చెప్తా ఉంటుంది నిన్నంతా కూడా ముందు దినాల్లో ఎలక్షన్లే లేదు అని యోచించినట్లంటే ఎలక్షన్లే లేదు అంటే ఏం తెలిసినా మేము ఎవరో చెప్తాం, వాళ్ళు చెప్పినట్టు వినల్లా. మీరు ఏడంటే నోరు పరాయకూడదు. నాకు జనా కావాలని కానీ, నా బిడ్డకు ఉద్యోగం లేదు అని కానీ, ఏం పోయి హాస్పిటల్లో నాకు ఇంజక్షన్ వేయలేదు కానీ, మీకు మాట్లాడే హక్కు కూడా మెరికేస్తుంది బీజేపీ గవర్నమెంట్ ముందు దినాల్లో. చెప్పినట్టు తినల్లా. ఇవన్నీ కూడా వాళ్ళు ఏమేమో వాళ్ళు మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకా పెద్ద పెద్దవాళ్ళు మనకు సంవిధానం రాయన్నారు ఏమంటే మీరంతా ఇట్లే నడద్దా, మనం అందరూ ఒకటే, మన ధర్మాలన్నీ ఒకటే, మనంతా ఇట్లే ఉండాలా. అందరికీ ఆయన స్వాతంత్రం వచ్చారు. మనం వేడన్నా పోవచ్చు, వెడన రావచ్చు, మాట్లాడచ్చు, మన హక్కుల గురించి మాట్లాడచ్చు. అయితే బీజేపీ వాళ్ళు వస్తే అన్ని వాళ్ళతో రాజధర్మం దోర్చేది అవన్నీ కాకూడదు. ఇప్పుడుండే పరిస్థితుల్లో మనము కాంగ్రెస్కే ఓటేయాలని ఈ పొద్దు మనం అందరూ చేయండి. దానిక దయపెట్టి మనం ఈ పరిస్థితిలో బీజేపీ ఓటేయకుండా అంతా కాంగ్రెస్కే ఓటేసి సెంట్రల్లో కేంద్రంలో ఒక్కొక్క ఇండియా ఒక్కొక్కటి చేయండి. దానికి మనమంతా బలపడించాలంటే మీతో అంతా మనవి చేసుకుంటా. నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు అందరికీ మాట్లాడుతుంది.